విరాట్ కోహ్లీ. నిన్నటి మ్యాచ్ మనం ఓడినమా, గెలిచినమా అది పక్కన పెట్టేస్తే, విరాట్ కోహ్లీ గురించి ఏం చెప్తాం భయ్య. ఎంత మాట్లాడినా తక్కువే. అసలు మాటలు గుణంగా మనకు రావు. తన పర్ఫార్మెన్స్ నిన్న చూస్తా ఉంటే లైవ్ లో మామూలుగా అనిపించలే భయ్య. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఏ విధంగా ఆడిండు, ఇప్పుడు ఇంత ఏజ్ పెరిగినా గానీ సేమ్ అంతకంటే ఇంకా వింటేజ్ విరాట్ కోహ్లీ లెక్క ఆడుతున్నాడు. ఆ పోరాటం చూస్తా ఉంటే నిజంగా మగధీర సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది మనకు. ఆ 100 మందిని ఆ మగధీర రామ్ చరణ్ ఏ విధంగా అయితే ఒక్కొక్కరిని హతమారుస్తాడో, సేమ్ అదే విధంగా నిన్న మనకు మ్యాచ్ లో మనలో ఎన్ని వికెట్లు పోయినా ఒక్కడే క్రీజ్ లో నిలబడి న్యూజిలాండ్ ప్లేయర్లందరి గుండెల్లో ఆ భయం పుట్టించిండు. ఖచ్చితంగా లాస్ట్ వరకు నేను ఉంటే క్రీజ్ లో ఖచ్చితంగా నా ఇండియాని గెలిపిస్తా అనే నమ్మకం అయితే మన ఇండియన్స్ లో అయితే నిన్న ఆ ధైర్యం అనేది అయితే ఉన్నది లాస్ట్ వరకు. విరాట్ కోహ్లీ గనక ఇంకో 10 నుంచి 15 బాల్ ఆడుంటే ఖచ్చితంగా మనమే విన్ అవుతుంటిమి. కానీ విన్నర్ లూజ్ ఇది పక్కన పెట్టేస్తే, విరాట్ కోహ్లీ పోరాటం ఇప్పుడే కాదు, ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ పోరాటం చేసిండు. రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ పోరాటం చేసిండు. తను కెప్టెన్ గా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ పోరాటం చేసిండు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఉన్నప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఏజ్ పెరిగినా పోరాటం చేస్తూనే ఉన్నాడు. విరాట్ కోహ్లీ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటది. కింగ్ ఊకనే కాలేడు భయ్య. కింగ్ ఊకనే కాలేడు. ఆ కింగ్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది. ఎంతో కష్టం, ఎంతో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో అవమానాలు ఉన్నాయి విరాట్ కోహ్లీకి. వాటిని అన్నింటినీ ఇప్పుడు బ్యాటింగ్ రూపంలో చూపిస్తున్నాడు కాబట్టి కింగ్ కింగులకే కింగ్ అయిండు. మామూలుగా కాదు. ఎందుకంటే ఒక్కరి అభిమానం ఇప్పుడు మనం సంపాదించుకోవాలంటేనే చాలా కష్టం ఇలాంటి జనరేషన్ లో. కానీ ఇన్ని కోట్ల మంది అభిమానం విరాట్ కోహ్లీ సంపాదించుకుంటే అంత ఈజీ కాదు. అందుకే విరాట్ కోహ్లీకి ఇంతమంది డయట్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ జై విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ భయ్య. ప్రతి ఒక్కరుడంగా సలాం కొట్టాల్సిందే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ కి. అండ్ విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ బిలో.